హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. సో జస్ట్ ఏంటంటే ఫ్లాష్ న్యూస్ కొత్తగా ట్రై చేస్తున్నాం, న్యూస్ కొన్ని చదువుదామని. సో ఇద్దరం ఓవరాల్గా డిస్కషన్ చేస్తుంటాము. ఈరోజు హైలైట్స్ న్యూస్ ఏంటో, ఇంకా ఫర్దర్గా ఏమేమి చెప్పాలో, ఏమేమి డిస్కస్ చేయాలో చూద్దాము. మీరు అంటే లైవ్ చేస్తున్నాము, ఆఫ్లైన్ చేస్తున్నాము, పాడ్కాస్ట్ డిఫరెంట్ వేలో ట్రై చేస్తున్నాము. చిన్న ప్రయత్నం, చూద్దాం ఏమేమి ఉన్నాయో. అంటే మేజర్గా న్యూస్ పొద్దున 6 గంటల నుంచి ఈ సాయంత్రం 6 గంటల వరకు, అంటే గడిచిన 12 గంటల్లో ఏం జరిగింది అనే దానిపైన ఈ కాన్సెప్ట్ రోజు టైం దొరికినప్పుడల్లా ఈ 12 గంటల కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కొత్తగా ట్రై చేస్తున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరి ముందుగా తీసుకున్నట్లయితే ఒక న్యూస్ కనపడుతుంది. తుంగభద్ర ఆపరేషన్ సక్సెస్, ఆగిన నీటి వృధా. బేసికల్గా ఒక గేట్ ప్రాబ్లం ఉండే దాన్ని ఫిక్స్ చేశారు, అది చెప్పదలుచుకున్నారనమాట యాక్చువల్లీ. సో వేరే కొన్ని న్యూస్ చూద్దాం, అట్లనే హైలైట్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి. గత 2-3 డేస్ నుంచి వర్షాలు వస్తున్నాయి, ఇంకా 2-3 డేస్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అలర్ట్ ఉండండి. అంతే, అంటే బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా తీసుకెళ్లడం కానీ, లేదంటే ఇంటికి త్వరగా వచ్చేయడం కానీ. ఆసుపత్రుల్లో సురక్షిత పని వాతావరణం, హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ కనపడుతుంది ఇక్కడ. ఇంకా ఇలా చెప్పుకో, వాట్సాప్లో కొత్త ఫ్యూచర్. అంటే వాట్సాప్లో ఇంతకుముందు వాట్సాప్ ఎవరు పడితే, అంటే అన్నోన్ పర్సన్ నుంచి వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్ వస్తే లింక్ వచ్చినా మనకు ఓపెన్ కాకపోయేది, ఎందుకు? అన్నోన్ పర్సన్ కాబట్టి. ఇప్పుడు బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్నోన్ అకౌంట్స్ ప్రైవసీ ఫ్యూచర్ రానుంది. దీని సెట్టింగ్స్లో ఎనేబుల్ చేసుకుంటే అన్నోన్ నంబర్ల నుంచి పరిమితికి మించి మెసేజ్లు వచ్చినప్పుడు బ్లాక్ చేస్తుంది. అంటే అన్నోన్ పర్సన్ నీకు తెలియని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మీరు సెట్టింగ్లోకి వెళ్ళి అడ్వాన్స్ ఆప్షన్లో చూస్తే బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్, అంటే ఇంకా ఇది రాలేదు, రాబోతుంది అనేది క్లియర్గా, అంటే కొత్త డివైజ్లలో వచ్చింది. ఇది ఇప్పుడున్న వాట్సాప్ని అప్డేట్ చేసుకుంటే రాబోతుంది అనమాట. ఇది ఎస్పెషల్లీ ఎట్లా ఎప్పుడు బాగా మీకు వస్తున్నాయంటే, ఏదైనా పొలిటికల్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఏదైనా క్యాంపెయినింగ్ చేసినప్పుడు, మన షాపింగ్ మాల్స్లో ఏదైనా పర్చేస్ చేసినప్పుడు నంబర్ సంపాదించి వాళ్ళు అన్నెసెసరీ ఫుల్ మెసేజ్లు వస్తాయి మన వాట్సాప్లో. సో దాంట్లో అడ్వాన్స్లో అన్నోన్ అకౌంట్స్ మెసేజ్, బ్లాక్, అన్బ్లాక్, ఇట్లాంటి కొన్ని ఐపీ అడ్రస్ కాలింగ్ డిఫరెంట్ డిసేబుల్ చేసేసుకుంటే అయిపోతుంది. సో దీని ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు వాట్సాప్. లేకుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. ఇప్పుడు నిన్ననే రిలీజ్ అయింది కదా 15th ఆగస్ట్ రోజు టీంతో జూనియర్ ఎన్టీఆర్. ఆల్రెడీ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి, అందులో బెస్ట్గా నిలిచింది అనేది మా సమాచారం. నేనైతే చూడలేము, తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే. ఈ నెల 15న థియేటర్లో విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా బృందాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా మూవీ టీంతో ఆయన ఫోటోలు దిగి, ఈ సినిమాకు అంజీ మణిపుత్ర దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ బావమర్ది నాన్నే నితిన్ హీరోగా నటించారు. బన్నీవాస్ నిర్మించారు ఈ సినిమా. గతంలో కూడా ఒక సినిమా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇది ఒక సినిమా. సో మేజర్గా చెప్పాలంటే ఈ 15th ఆగస్ట్కి చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఎస్పెషల్లీ 2 సినిమాల గురించి బాగా చెప్పొచ్చు. ఇది లో బడ్జెట్ మూవీ కానీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. ఒకటి. రెండోది స్త్రీ, ఇంగ్లీష్ పార్ట్ 2, అయితే హిందీ పార్ట్ 2, హిందీ వర్షను, అది కూడా సూపర్ ఉందని విన్నాను. సో ఎవరైనా సినిమా చూడాలనుకుంటే ఈ 2 సినిమాలు చూడండి, మీకు ఫుల్ పైసా వసూలు. ఇదేమో ఫుల్ ఎంటర్టైన్మెంట్. స్త్రీ కామెడీ విత్ హారర్ విత్ కామెడీ. సో ఈ 2 సినిమాలు కామెడీ నచ్చే వాళ్ళు, అది ఫ్యామిలీ ఓరియంటెడ్ వెళ్తే. హిందీ సినిమా చూడాలంటే స్త్రీకి ప్రిఫర్ చేయండి, తెలుగు సినిమాలు అనుకుంటే వెళ్ళండి. మీకు మాత్రము ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. చాలామంది కంగ్రాట్స్ చేస్తున్నారు. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. ఆల్రెడీ నేను జస్ట్ ఏమంటారు బుక్ మై షోలో చూస్తే దీన్ని 9.2 రేటింగ్ ఇచ్చారు, అదే స్త్రీకి 9.1 ఇచ్చారు. అంటే ఇట్స్ గుడ్ మూవీ అని, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మమతాపై నిర్భయ తల్లి ఆగ్రహం. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగడంపై నిర్భయ తల్లి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మమత పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు భద్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనతో అర్థమవుతుందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆశాదేవి కోరారు. మమతా బెనర్జీ
ఒక సీఎం, హోమ్ మినిస్టర్ తనే, సీఎం తనే ఉండి ఇట్లా ఇది చేయడం చాలా సిగ్గుచేటు. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ ఇంత పెద్ద లార్జ్ స్కేల్ అవ్వకముందే ఫస్ట్ ఇనిషియల్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేట్ చేసి కఠినంగా చర్యలు తీసుకొని ఎవరెవరు ఉన్నారో చేస్తే అయిపోయింది. ఇక్కడ ఏమైంది, పోలీస్ డిపార్ట్మెంటు, అక్కడ మెడికల్ డైరెక్టర్ ఎవరున్నారో వాళ్ళు వీళ్ళందరూ ఈ దాంట్లో స్కామ్లో ఉన్నారు. సో ఇప్పుడు అంతా అయిపోయినట్టు చూడు, ఏమంటారు ఆకులు కాలక చేతులు పట్టుకోవడం అన్నట్టు ఇప్పుడు అవసరమా, ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం, తనే ఇప్పుడు ధర్నా చేయడం అసలు నిజంగా దారుణం అని చెప్పడం. తన సీఎం ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఏదన్నా డిసిషన్ తీసుకోవచ్చు, అలా తీసుకుంటే బాగుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదైనా ఉండండి, మీరు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా సరే దాన్ని వెంటనే వైరల్ చేసి దాన్ని కఠినంగా శిక్షిస్తే ఈజీగా ఉంటుంది. దాన్ని కోర్టులో వేసి ఇదంతా చేసి ఏమంటారు మొత్తం దేశం మొత్తం ఈరోజు మొత్తం ఎవరైతే డాక్టర్లు నర్సులు బంధు పిలుపునిస్తే వరకు ఎవరికి తెలియట్లేదు. అంటే చూడండి, ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము డాక్టర్లు ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేస్తే ఇట్లా చేస్తుంటే ఎట్లా, మాకు సపరేట్ ప్రొటెక్షన్ కావాలి అది అంటారు. చాలా లాస్ అనేది చేంజెస్ చేయాలి. ఇట్లాంటి ఏమైనా ఉన్నాయనుకో ఇన్స్టెంట్ శిక్ష పడేటట్టుంటే బాగుంటుంది. మిగతా వాళ్ళు భయపడతారు, లేకపోతే విచ్చలవిడిగా చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరు వీడియో చేస్తుందంటే అదే ఉంది. ఎప్పుడైతే ఇలా నిర్భయ ఏదైతే జరుగుతుందో అప్పుడు ఇంతకుముందు కూడా ఒక జరిగింది, అదే ఎప్పుడు ఫైట్ చేస్తారు. ప్రతి నెల 6 నెలలకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అప్పుడు ఏదో ఒకటి ఖండిస్తుంటారు, అందరూ దేశం అంతా ఒకటవుతారు. మళ్ళీ వారం రోజులు ఇది ఇష్యూ జరుగుతుంది, ఎవరికాలు మర్చిపోతారు. దీనికి ఏం చేయాలి, ఒక లా తీసుకురావాలి. నిర్భయ లా ఉన్నా సరే ఎందుకు జరుగుతుంది, ఇన్స్టెంట్గా నువ్వు ఏమైనా చేస్తే అప్పుడు ఇట్లాంటివన్నీ జరగకుండా ఉంటుంది. బీజేపీ రాజకీయాలు మానుకోవాలి. అఖిలేష్ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. ఇక్కడ చూడండి, ఒకటి చూస్తే రీల్స్ ఫాలోవర్స్ పెరగాలి, సోషల్ మీడియాలో నైట్కి నైట్ హీరో అయిపోవాలని చేస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. అలాంటి సంఘటన ఇక్కడ జరిగింది. ఎక్కడ, మహారాష్ట్రలో ప్రమాదకర స్టంట్ చేస్తూ చనిపోయిన వ్యక్తి. రీల్స్తో ఫేమస్ కావాలని నాగ్పూర్, మహారాష్ట్రకు చెందిన ఆకాష్ చౌకలే 23 సంవత్సరాల వ్యక్తి ప్రమాదకర స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్స్తో కలిసి మకర్ డోక్డా డ్యామ్కు వెళ్ళిన అతడు నీరు పారుతున్న రిజర్వాయర్ గోడను ఎక్కి అనంతరం అతన్ని కిందకు తీసుకొచ్చేందుకు ఫ్రెండ్స్ ప్రయత్నించగా బ్యాలెన్స్ తప్పి డ్యాంలో పడిపోయాడు. కాపాడేందుకు రెస్క్యూ టీం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని గంటల్లో తర్వాత మృతదేహం లభించింది. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఏంటంటే ఏది చేసినా ఇప్పుడు ప్రతి ఒక్కటి రీల్స్ అంటున్నారు. రీల్స్ అని కాదు, అక్కడికి ఒక పిక్నిక్ స్పాట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని కొద్దిగా ఏమంటారు వెర్రి వేషాలు వేశారు. జాగ్రత్త పడాల్సింది ఎక్కడ చూసుకోండి, ఎట్లాంటి ప్లేస్లో ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నా ఏదున్నా కొద్దిగా జాగ్రత్త అనేది కావాలి. ఒక్కొక్క డిఫరెంట్ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర చేస్తుంటారు, చెరువు దగ్గర చేస్తుంటారు, డ్యామ్ దగ్గర, బిల్డింగ్ మీద. మీరు ఏదైనా చెయ్యండి కానీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. ఇతను ఏదో ఎక్కాడు బాగానే ఉంది, మిగతా ఇద్దరిని లాగుదాం అనుకున్నాడు, స్లిప్ అయ్యాడు, పడిపోయాడు. సో ఇట్లాంటి ప్లేస్లో ఇట్లాంటి స్టంట్స్ చేయకండి. అతను ఎక్కాడు బాగానే, దాంతోపాటు మిగతా వాళ్ళు ఎక్కారు, అది ఎలాంటి పొజిషన్, ఎలాంటిది, అతను స్విమ్మింగ్ వచ్చా, ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి. కింద చూస్తుంటే ఏదో చిన్న టైంపాస్ కోసం చూస్తే ఇప్పుడు ఏముందంటే వీకెండ్ వచ్చినట్టు చాలామంది లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు, ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. సో చూడండి, ఒక్కరి వల్ల కూడా ఎంతో మందికి ప్రాబ్లం అవుతుంటుంది. ప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ గురించే చర్చ జరుగుతున్నది. ఇమాన్యుల్ ఇస్మాయిల్ 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో జన్మించారు. చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే ఎంతో మక్కువ. తల్లి ప్రోత్సాహంతో డ్యాన్స్ ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నారు. MBA చేసి ఉద్యోగం సాధించిన ఈ ముద్దుగుమ్మ రాజీనామా చేసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఫుల్ టైమ్ డ్యాన్స్ ఈవెంట్స్పై దృష్టి సారించి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇన్స్టాలో 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ప్రభాస్ హను మూవీలో ఛాన్స్ కొట్టేశారు. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, కొన్ని సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే మీరు కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటంటే రీసెంట్గా ఒక యూట్యూబరు లారీ చాప్టర్ 1 తీశాడు. అది అతను ఏదో 2 crores పెట్టాడు, చేశారు. నెక్స్ట్ మొత్తం పెద్ద పెద్ద మూవీస్ ఇలా ఉండవు. ఎందుకంటే
క్రియేటివిటీ అనేది ఒకరు సొత్తు అన్నట్టు కాదు. ఇప్పుడు ఏంటంటే ఎవరి దగ్గర ఏదో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్తో బయటకు వస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. సో మేము చెప్పదలసింది ఏంటంటే ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు ఫౌండేషన్ వేస్తే ఒక 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, మీరు మాత్రం సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏమవుతుంది, చాలామంది స్టూడియోస్ పెట్టుకుంటున్నారు, లేకపోతే యూట్యూబర్స్ అవుతున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి ఎంటర్టైన్మెంటు, న్యూస్, ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్, ఇట్లాంటి ఒక దారిలో వెళ్తున్నారు. నెక్స్ట్ నా సజెషన్ ఏంటంటే అందులో నుంచి మీరు హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, కమిడియన్, ఇంకా ఎన్నో అవ్వచ్చు. అట్లనే ఒక్కసారి మీరు పాలిటిక్స్ కూడా టచ్ చేయండి. చాలామంది ఇక్కడ అన్ని రంగాల్లో టచ్ చేస్తారు కానీ పాలిటిక్స్ని టచ్ చేయట్లేదు. నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నా, ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో, మీకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో, బయట మీ ఏరియాలో ఎలక్షన్స్ జరిగితే మీరు పార్టిసిపేట్ చేయండి. చేసి ఏం చేయాలో అవగాహన తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు టెక్ ప్రసాద్ తీసుకున్నాం అనుకో, లక్షల మంది ఉన్నారు, 10 లక్షల మంది ఉన్నారనుకో, అతను పోటీ చేయడము, అతన్ని ఎవరికైనా రెఫరెండం ఇవ్వడము, ఇతను నిలబడుతున్న అతనికి నేను సపోర్ట్ చేస్తున్నా, మద్దతు ఇస్తున్నానంటే, పాలిటిక్స్లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ పొలిటికల్ పార్టీలకే చాయిస్ 1, 2, 3 మూడిట్లో ఎవరికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది, ఏం వెలగబెడుతుందంటే ఎవ్వరు వెలగబెట్టరు. మన జీవితాలు ఏం మారవు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను, 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టిర్రు, రెడీ టు ఆక్యుపై ఇవ్వాలి, అది ఇవ్వలేదు, ఎలక్షన్స్ అని చేసుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు కొత్తగా హైడ్రా అని వచ్చింది, హైడ్రానా డ్రామానా మనకు తెలియదు. సో అట్లా ఎవరైనా వచ్చిరనుకో వాళ్ళ మార్క్ వేసుకుందామని చూస్తారు కానీ పేదవాళ్ళకు లేకపోతే ఫ్రీగా ఏం అడగట్లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమవుతుందంటే కేసీఆర్ ప్రభుత్వము 1,00,000 బెడ్రూమ్లు అని చెప్పి 10,000, 20,000 ఫ్లాట్స్ ఇచ్చేశారు. ఇంకా 80,000 ఫ్లాట్స్ ఉన్నాయి. అది రెడీ టు ఆక్యుపై 50,000 నుంచి 60,000 ఫ్లాట్స్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. మీరు చేయాల్సింది ఫ్రీగా ఏం అక్కర్లేదు. అది ఎవరికొకటి ఆప్షన్లో పెడతారో, లాటరీ సిస్టమ్ పెడతారో, మేము 10 లక్షలు 15 లక్షలకు ఇచ్చేస్తున్నాం ఇన్స్టాల్మెంట్లో, ఇంటి మీరు ఎవరైతే అద్దె పే చేస్తున్నారో దానికి ఈఎంఐ కింద పే చేసుకుని ఇమీడియట్ ఇచ్చండి. ఇటు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఫ్రీగా ఇస్తే వాళ్ళు తిడతారు, డబ్బులు కమ్ముకుంటే ఇలా అమ్ముకున్నారంటారు. సో ఇవన్నీ డ్రామాలు ఆపండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇవ్వాల్సింది మీరు ఏం చేయాలి, లక్షల్లో 80,000 బెడ్రూమ్స్ రెడీగా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్స్. అవి మీరు శాంక్షన్ ఏమంటారు అలాట్ చేయండి. అలాట్ చేస్తే వాడే రిపేర్ చేసుకుని ఏదైనా చేసుకుంటారు. ఎందుకంటే మీకు కావాలంటే జనాలు మీరు ఒకటి ఇవ్వండి. ఏమంటారు 6 పథకాలు ఉన్నారు కానీ 6లో 2-3 పథకాలు తప్ప మిగతా ఏం సరిగ్గా లేదు. ఇప్పుడు ట్రెండింగ్ ఏం జరుగుతుంది, రైతు బంధు కాదు, ఇప్పుడు రుణమాఫీ, రైతు రుణమాఫీ 1,00,000 బిలో 1 lakh, 1.5 lakh, 2 lakhs అయిపోయింది. వీళ్ళేమో చేసినామంటారు, బీఆర్ఎస్ ఏమో అందరికి అవ్వలేదంటారు. ఎందుకు లొల్లి, మేము ట్యాక్స్ పేయర్స్, మేము వేల కోట్ల లక్షల కోట్లు డబ్బులు పే చేస్తుంటే వీళ్ళేమో ఫ్రీగా పంచి పెడుతున్నారు. అది ఎవరికి. ఇప్పుడు ఒకటి అంటున్నా, ఇప్పుడు తను రైతు 1,00,000 2 లక్షలు చేశాడు, ఆయన జోబులోకి వెళ్తుందా, లేదు, బ్యాంకులోకి వెళ్తుంది. నేనేమంటున్నానంటే వాళ్ళకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. ఇంకోటి అంటే క్రాప్ ఏదైనా సబ్సిడీ ఉంటాయి కదా, అలాంటివి ఇవ్వండి. అట్లా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు అప్పులు చేసి మీరు అప్పులు చేయండి నేను తీరుస్తా, ఇట్లా ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వీళ్ళు 2 లక్షలు కదా 9 లక్షలు తీరుస్తా, ఎక్కడ పోతుంది అంటే అందరినీ సోమరిపోతులు చేద్దామని అనుకుంటున్నారు. సో దయచేసి ఒకటే చెప్తున్నా, ఏ గవర్నమెంట్, మీరు యూట్యూబర్స్ ఫ్రీ కంటెంట్, మా కంటెంట్ కావాలంటే వాడుకోండి. ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో మీరు ఏం చేయండి అంటే ఒక పాలిటిక్స్కి అవేర్నెస్ తీసుకురండి. ఇలా ఎవరైతే ఫ్రీ అన్నారనుకో వాళ్ళకు ఓట్ వేయకండి, ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీస్కి.